शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓకే, మొన్నటి వరకు మనము ఫస్ట్ చాప్టర్ లో మనము ఇప్పుడు ఎక్కడ చెప్పుకోవాలంటే కులక్షయే ప్రణశ్యంతి 48 నుంచి 40, 41, 42, 43 ఈ 4 శ్లోకాలు చెప్పుకోవాలా. 48 నుంచి 40, 41, 42, 43 లాస్ట్ మండే మనం ఇవి చెప్పుకున్నాము. ఈ రోజు కూడా అందరూ రెండు సార్లు చెప్పుకుందాం. అందరూ రెండు సార్లు చెప్పుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ విత్ అభినవ్ చెప్తావా? రెండు సార్లు చదువు ఒక్కొక్కటి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః ధర్మే నష్టే కులం కృష్టం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషము. కులధర్మ సనాతనాః రాకు దీర్ఘం ఉంది కదా, కులధర్మ ఉంది కదా, కులధర్మ అని చెప్తున్నావు, అలా చెప్పకూడదు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః. సాకు సావత్తున్నట్టుగా చెప్పాలి. సనాతన సాకు స్ట్రెస్ చేయాలి. అయినా నాకు ఇంకా గట్టిగా చెప్పాలి. అయితే కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతనాః ధర్మే నష్టే కులం కృష్టం అధర్మోభిభవత్యుత. అధర్మవిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరః. అధర్మభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరః శంకరౌ నరకాయైవ. మొన్న చెప్పినట్టు చెప్తున్నా, శంకరౌ అంటున్నావు. శంకరౌ కాదప్పా, శంకరో. రాకు ఓత్తము ఔత్తం లేదు. శంకరో నరకాయైవ. లాస్ట్ టైం ఇదే మిస్టేక్ చెప్తుంది, మళ్ళీ అదే చెప్తున్నావు. చెప్పి సార్ చెప్పు. శంకర కాదు, శంకర. శంకర శంకర కాదు, శంకర. చెప్పు 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 చెప్పు. శంకరో నరకాయైవ చెప్పు. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. దోషే దేతే కులజ్ఞానాం వర్ణ సంకర కారకైః ఊస్తాద్యంతే జాతి ధర్మాః కులధర్మశ శాశ్వతాః. రెండో లైన్ తప్పు. రెండో లైన్ సరి చెప్పట్లా, ఇంకొకసారి చెప్పు. రెండవ లైన్ ఉత్సా కాదు, ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సాద్యంతే జాతి ఉత్సా తాకు సావత్తు, సాకు తావత్తు కాదు, తాకు సావత్తు. ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సాద్యంతే జాతి ధర్మాః
కులధర్మశ శాశ్వతాః కుల ధర్మశ కాదు, కుల ధర్మాశ్చ శాశ్వతాః. కులధర్మశ్చ శాశ్వతాః ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి నువ్వైతేను. ఇంకొకసారి చెప్పు, మొత్తం శ్లోకం చెప్పు. దోషే రేతే కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మశ్చ శాశ్వతాః. చెప్పడం రావడం లేదు, మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి దీన్ని. కుల ధర్మాశ్చ, కుల ధర్మాశ్చ చెప్పు ఒకసారి. కుల ధర్మాశ్చ, కుల ధర్మాశ్చ. కులధర్మాశ్చ కుల ధాకు పొక్కులు ఉంది కదా, అక్కడ గట్టిగా చెప్పాలి దాన్ని. కుల ధర్మాశ్చ అని చెప్పాలి. ధర్మ ధర్మ అనకూడదు. ఆయన కులధర్మాశ్చ శాశ్వతాః, కులధర్మాశ్చ శాశ్వతాః అనిరుద్ధ్ నువ్వు చెప్పేసారి 2 సార్లు మొత్తం. కుల ప్రదశ్యతి కులధర్మా సదా తదాః దర్భే దష్టే కులం కృష్ణ అధర్మో విభవత్యుత కులక్షయే ప్రదశ్యతి కులధర్మా సదా తదాః దర్భే దష్టే కులం కృష్ణ అధర్మో విభవత్యుత. కులం కృత్స్నం, ధర్మే నష్టే కులం కృత్స్నం. దర్భే దష్టే కులం కృష్ణం ధర్మో విభవత్యుత నెక్స్ట్ అధర్మభవిత్. నువ్వు ప్రాక్టీస్ చేయాలా, మీరిద్దరు ప్రాక్టీస్ చేయాలా ఇంట్లో. మళ్ళీ ఊరికే వచ్చి కూర్చున్నారు. అధర్మాభిభవాత్ కృష్ణ, దీర్ఘం ఉంది కదమ్మా. చెప్పు ఈసారి చెప్పు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వాష్ణేయ జాయతే వర్ధశంకరః అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యతి. బబివాత్ కాదప్పా, బబివాత్ కాదు, తప్పు చెప్తున్నావా. అధర్మాభిభవాత్ కృష్ణ, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యతి కులస్త్రియః స్త్రీషు దుష్టాషు వాష్ణేయ జాయతే వర్ధశంకరః శంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ. కుల జ్ఞానాం దీర్ఘం ఉంది. కుల జ్ఞానాం కులస్య చ. పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ. పితంతి పితరో హేషాం. పితంతి కాదు, పతంతి. పతంతి, పితంతి కదమ్మా, పతంతి. పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః దోషైరైతే కులజ్ఞానాం రేతే కదమ్మా, దోషైరేతైః. బాగా స్పష్టంగా వినబడాలి. దోషైరేతైః కుల జ్ఞానాం వర్ణ సంకర కారకైః. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాగ్నంతే జాతిధర్మాః కులధర్మా సదా శాశ్వతాః. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాగ్నంతే జాతిధర్మాః కులధర్మా శాశ్వతాః. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయాలి మీరు ఇద్దరు. శంకర, నాకు ఇంకా శంకర వినపడ్డం, శంకరానే వినిపిస్తుంది నాకు ఇంకాను. మరి అందరికి ఎలా వినిపిస్తుందో తెలియదు. ఒకవేళ సరిగా చెప్పిండొచ్చినేమో. ఇది కూడా బాగా స్పష్టంగా చెప్పాలమ్మా దాన్ని. తర్వాత మిగతా ధర్మ ధర్మ అనేస్తున్నారు. ధర్మ అని కూడా ఇప్పుడు ధా పొక్కులు ఉంది కదా, ధాకు ఎప్పుడు పొక్కులు ఉన్నప్పుడు కొంచెం గట్టిగా చెప్పాలి దాన్ని. ధా అనలా. ధర్మ ధర్మ అనకూడదు ఎప్పుడు. సరేనా? నెక్స్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి దీన్ని. మన్విత చెప్పమ్మా. మన్విత చెప్తావా? నేర్చుకున్నావా? ట్రై చేస్తాను. ట్రై చేస్తే అయితే లాస్ట్ లో చెప్తూలే ఉండు. ఒక నిమిషం అయితే ఇంకా 2-3 విన్న తర్వాత చెప్పు అయితే. సరేనా? ప్రీతం చెప్పమ్మా.
చెప్తాను. చెప్పు. కులత్వయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనः ధర్మే నస్తే కులం కృష్ణ అధర్మాభిభవాత్ కృష్ణ. రెండు సార్లు చెప్పు, రెండు సార్లు ఇంకోసారి కులక్షయ చెప్పు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనः ధర్మే సనాతనాః అక్కడ విసర్గ ఉంది. ధర్మే నష్టే కులం కృష్ణం మధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ స్త్రీషు దుష్టాసు వాసేయా జాయతే వర్ణ అధర్మాభిభవాత్ కృష్ణ మధర్మోభిభవతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాసేయా జాయతే వర్ణ సంకరః. మైక్ దగ్గర పెట్టుకోమ్మా, వినపడటం లేదు. మైక్ దగ్గర పెట్టుకో, చెప్పు. చెప్పు. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్త్రియః పతంతి పితరో యేష్యాం యుక్తపిండోదకక్రియాః సంకరో నరకాయైవ కులజ్ఞానా కులస్త్రియః కులస్య చ పతంతి పితరో యేష్యాం యుక్తపిండోదకక్రియాః దోషైరేతై కులజ్ఞానా వర్ణసంకరకారకైః ఉచ్యదంతే జాతిధర్మాः కులధర్మాశ్చ శాశ్వతాः. దోషైరేతై కులజ్ఞానా వర్ణసంకరకారకైః ఉచ్యద్యంతే జాతిధర్మాः కులధర్మాశ్చ శాశ్వతాः. హంసిక చెప్పమ్మా, చెప్పు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయా జాయతే వర్ణ సంకరః. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయా జాయతే వర్ణ సంకరః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్తపిండోదకక్రియాః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్తపిండోదకక్రియాః. దోషైరేతై కులం కృష్ణ దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాः కులధర్మాశ్చ శాశ్వతాः. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాः కులధర్మాశ్చ శాశ్వతాः. బాగా చెప్పినావమ్మా. నెక్స్ట్ ఎవరు చెప్తారంటే ఆకాంక్ష, చెప్తావా? ఎస్ సార్. చెప్పమ్మా. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్న ధర్మే నష్టే కులం కృత్స్నం. మా ఉంది కదా అక్కడ, మకారం ఉంది కదా.
धर्मे नष्टे धर्मे कुलं नष्टे कुलं कृत्स्नम् धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्मिभिभवत् कृत्स्न अधर्माभिभवात् कृष्ण राग प्रद्युष्यन्ति दीर्घम् कुलस्त्रियः अधर्माभिभवात् कृष्ण अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णशङ्करः शङ्करो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो हेषां लुप्तपिण्डोदकक्रियः दोषैरेतैः याक दीर्घम् ఉంది कुलज्ञानां ఒక నిమిషం ఆకాంక్ష ఒక నిమిషం ఉండు పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియాః యాక్ దీర్ఘం ఉంది లుప్త పిండోదక క్రియాః लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलज्ञानां वर्णशङ्करकारकैः उच्चादन्ते द्यन्ते जातिधर्मा తాకు సావతమా ఉత్సాద్యంతే జాతి ధర్మాః చెప్పు ఇంకొకసారి చెప్పు ఉత్సాద్యంతే చెప్పు उच्चाद्यन्ते जातिधर्माः సరే చెప్పు ఇంకొకసారి చెప్పు कुलधर्माश्च शाश्वताः ఇంకొకసారి చెప్పు లాస్ట్ లైన్ उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ಇಲ್ಲ 43 ತನಕ ಅಷ್ಟೇ అంతే అంతే వినయ చెప్పమ్మా వినయ కులక్షయే ప్రణశ్యంతి కులక్షయే దీర్ఘముంది కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః విసర్గ ఉంది కదా విసర్గ ఇస్ దేర్ నో సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో no you have to practice in the house adharmobhibhavatयुt Will I read again, sir? No problem okay कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत okay I'll just wait, sir. अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वर्ष्णेयः వార్ష్ణేయః లేదు వార్ష్ణేయ वार्ष्णेया जायते वर्णशङ्करः शङ्करो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियः क्रियाः next दोषैर्येतैः कुलज्ञानां वर्णशङ्करकारकैः उत्साद्यन्ते धर्माः जाति धर्माः दीर्घम is there उत्साद्यन्ते तागासे again दीर्घ is there उत्साद्यन्ते जाति धर्माः उत्साद्यन्ते जाति धर्माः
कुलधर्माश्च शाश्वताः शाश्वत కాదు శాశ్వతాః శాశ్వతాః शाश्वताः ఓకే शाश्वताः ఓకే శ్రీ విభా ఇస్ రెడీ ఆర్ నాట్ రెడీ उत्सन्न రెడీ రెడీ నా చెప్పమ్మా శ్రీ విభా చెప్పు స్టార్టింగ్ కులక్షయే ప్రణశ్యంతే कुलक्षये प्रणश्यन्ति కులధర్మా సనాతనాః कुलधर्म सनातना ధర్మే ధర్మే నష్టే धर्मे नष्टे కృష్ణ कुलं कृष्ण ఇంకా తనకి తెలీదు లైక్ ఒక మాట చెప్పిస్తే చెప్తుంది మేబీ థర్డ్ క్లాస్ షీల్ బి ఏబుల్ థర్డ్ క్లాస్ సరే సరే సో షీల్ నాట్ బి ఏబుల్ టు రీడ్ నో ఓకే సరే సరే నో ప్రాబ్లం नाना आने महाभारत ओदी भगवत गीता लोने अते कर అట్లగానే ఓకే సరే 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 నెక్స్ట్ సంగీత సంగీత చెప్తావమ్మా చెప్పమ్మా कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः బాగా చెప్పావమ్మా వెరీ గుడ్ నెక్స్ట్ అక్షయ్ ఓకే చెప్పు కులక్షये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेयः जायते వార్ష్ణేయ वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः వెరీ గుడ్ బాగా చెప్పమ్మా హరిత హరిత రెడీనా హరిత చెప్తావమ్మా హరిత లేదు యోషిత सर చెప్పమ్మా कुलक्षये प्रणश्यन्ति कुलधर्माश्च शाश्वताः కులధర్మ సనాతనాః చూసి చెప్పమ్మా सर कुलक्षये प्रणश्यन्ति कुलधर्मा सनातनाः సావత్ ఇచ్చినట్టుగా చెప్పాలి అక్కడ సావత్ లేనప్పటికీ కూడాను అక్కడ విసర్గ వచ్చినప్పుడు కులధర్మ సనాతనాః అలా చెప్పాలి कुलधर्मा सनातनाः धर्मे नष्टे
कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैकुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः. బాగా చెప్పామా, వెరీ గుడ్. Thank you, sir. నెక్స్ట్ ఇంకా ఎవరు? నేను చెప్పనా సార్? సార్ నేనున్నాను, ఇంకా నేను చెప్పనా? కార్తీక్ కాలే కదా, కార్తీక్ కాలేమ్మా, చిన్నపిల్లడు కదా, కార్తీక్ అయిపోయి మళ్ళీ శ్రీరేఖ చెప్పండి. కార్తీక్ చెప్తామా. कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसङ्करः सङ्करो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैकुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినావు. నెక్స్ట్ శ్రీరేఖ చెప్పమ్మా. చెప్తాను సార్. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియः స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరः సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతైః కులఘ్నానాం అక్కడ కొంచెం మిస్టేక్ ఉందమ్మా. దోషైరే ఇంకొకసారి చెప్పమ్మా. దోషైరేతైః కులఘ్నానాం కరెక్ట్. दोषैरेतैः कुलघ्नानां वर्णसङ्करकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः. చెప్పావమ్మా, వెరీ గుడ్. వాసుదేవ్ సార్ చెప్తాను సార్. చెప్పమ్మా. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాः ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవాత్యుత భవత్యుత వాక్ దీర్ఘం లేదు, భవత్యుత అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరः సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతైకులఘ్నానాం దోషైరేతైకులఘ్నానాం వర్ణసంకరకారకైః उत्साद्यन्ते जातिधर्माः కులధర్మాశ్చ శాశ్వతాః. ఓకే, నీ చెల్లెలు పూజిత మండే నుంచి వస్తుంది సార్. మండే నుంచి వస్తున్నా అమ్మాయి. సరే, ఇంకెవరు మిగిలిపోయారబ్బా? గ్యాలక్సీ A21 ఎవరు? ఎవరో గ్యాలక్సీ A21 అని ఉన్నారు. సార్ జ్యోతి సార్, నేనే చాలా రోజుల తర్వాత వచ్చాను. చెప్పండి మేడం, చెప్పండి. చెప్తారా మేడం? లేదు సార్, నేను అసలు ఏ శ్లోకం అర్థం కావట్లేదు, అప్పటి నుంచి వెతుక్కుంటున్నాను బుక్. అడిగింటే మేడం మధ్యలో అడగచ్చింది కదా, మనం మీరు అప్పుడే అడిగేసింటే చెప్పింది కదా. ఫస్ట్ చాప్టర్ లో మనకు ఇప్పుడు ఎక్కడుందామంటే 40 నుంచి 44 వరకు. ఫస్ట్ లో ఫస్ట్ చాప్టర్ నో ప్రాబ్లం.
మీరు నేర్చుకోండి మేడం. ఇప్పుడు విన్నారు కదా ఎలాగో కోర్స్ ఇప్పుడు ఒకసారి చూసుకుంటారు సరిపోతుంది. ఓకే సరే సరే మేడం. మన్విత చెప్తావమ్మా? Yes, sir. చెప్పమ్మా. कुलक्षेत्रयन्ति कुलधर्मान् सनातनाः धर्मे नष्टे कुलज्ञान कुलं कृष्णम् अधर्मो विभवत्युत अधर्माभिभवात् कृष्ण पश्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्ट्वासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव ज्ञानां कुलस्य च पतन्ति पितरो येषां लुप्तपिण्डो न कक्रियः दोषैरेतैः कुलज्ञानां संकरकारकैः उत्साद्यन्ते जातिधर्माः కులధర్మాంచ శాశ్వతః. ఓకేనమ్మా. ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి మా ఇంట్లో ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చేస్తుంది. సరేనా? ఇంకోసారి ఇంట్లో ప్రాక్టీస్ చేసేసేవంటే మొత్తం అన్ని ఈజీగా వచ్చేస్తుంది. సరేనా? ఇంకెవరు మిగిలిపోయారు మనకి ఇప్పుడు? ఎవరు? ట్రై చేయొచ్చా ఇంకోసారి? ఒక్కసారి వన్ టైం మాత్రం చెప్పైతే. కులక్షయ ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణ కృష్ణం తప్పు చెప్తున్నావు. ఇంకొకసారి చెప్పు. కులక్షయ అని చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో విభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్ట్వాసు వార్ష్ణేయ. దుష్ట్వాసు కాదు దుష్టాసు. షాకు టావత్తు మాత్రమే, వావత్తు లేదు. స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ. జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో ఏషాం లుప్తపిండోదకక్రియాః దోషైరైతే కులజ్ఞానాం వర్ణశంకరకారకైః उत्साघ्नन्ते जाति धर्माः कुलधर्मा शाश्वताः. లాస్ట్ లైన్ చెప్పు ఒకసారి. उत्साघ्नन्ते जाति धर्माः कुलधर्मा शाश्वताः. కులధర్మాశ్చ శాశ్వతాః. కులధర్మాశ్చ శాశ్వతాః. అదే శాశ్వత దగ్గర తప్పు చెప్తున్నావు కదా. కులధర్మాశ్చ శాశ్వతాః. కులధర్మాశ్చ శాశ్వతాః. సరే రాలే. ఇంకొకసారి చెప్పు. కులధర్మాశ్చ. కులధర్మాశ్చ శాశ్వతాః. షా కాదు, షాకు యావత్తు కాదు, షాకు చావత్తు. కులధర్మాశ్చ శాశ్వతాః. కులధర్మాశ్చ శాశ్వతాః. వెరీ గుడ్. ఇప్పుడు బాగా చెప్పినావు. నెక్స్ట్ నువ్వు చెప్తావా? చెప్పు. లక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః
उत्साद्यन्ते जाति धर्माः कुलधर्माश्च शाश्वताः. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇప్పుడు బాగా కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు శ్రీబిబా ఏమన్నా చెప్తావా? అటెంప్ట్ చేస్తావా? నెక్స్ట్ క్లాస్ చెప్తావా? చెప్పు. చెప్తాను. చెప్పిస్తే చెప్తావా? ఒక లైన్ చెప్పిస్తే చెప్తుంది. చెప్తావా? చెప్పిస్తే చెప్తుంది. ఒక కులక్షయే ప్రణశ్యంతే వెళ్ళు. ప్రణశ్యంతే కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం కులం కృష్ణ అధర్మో భేదవచ్యుత అధర్మాభిభవాత్ కృష్ణ. అంతేలే, రాదు. సరే అయితే నెక్స్ట్ క్లాస్ చెప్పని. నెక్స్ట్ క్లాస్ అయితే ఇంకెవరు మిగిలిపోయారు? ఇంకా శ్రీనివాసులు సార్ మిగిలిపోయారు. సార్ మీరు చెప్తారా వద్దా? మీ ఇష్టం. చెప్పమంటే చెప్తా. వదిలేండి సార్, పర్వాలేదు. అందరూ చెప్పేస్తారు కదా, ఇంకెవరు మిగిలిపోలే కదా అప్పటికి. ఇప్పుడు మనం 40th శ్లోకం వరకు అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ 41 నుంచి 41 కాదు 44 వరకు అయిపోయింది ఈరోజు. 43 వరకు అయిపోయింది. 44, 45, 46, 47 నెక్స్ట్ వీక్ చెప్పుకుంటే ఫస్ట్ చాప్టర్ 12th చాప్టర్ అయిపోయినట్టు మనకు అప్పటికి. తర్వాత 42 వరకు అయిపోయింది సార్. ఇక్కడ 42 అని ఉంది. ఇక్కడ 42 అని ఉందా? ఏమో ఇప్పుడు మనకు అయిపోయింది. అక్కడ నుంచి 4 శ్లోకాస్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఉత్సన్న కులధర్మాణం నుంచి 1, 2, 3, 4 ఉన్నాయి అంతే. ఈ 4 శ్లోకాలు అయిపోతే నెక్స్ట్ క్లాస్ కు ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. 12th చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి ద్వితీయ అధ్యాయంలోకి వచ్చేస్తాం. అప్పటికి 2 చాప్టర్లు నేర్చుకున్నట్టు మీరు. సరే, ఇక్కడికి దీన్ని ముగించుకుందాము. ముగించుకునేసి నెక్స్ట్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ భారతీయ వైభవం. భారతీయ వైభవం టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ ఓన్లీ వెరీ సింపుల్ వన్ మీన్స్ తిథులు. Titulu means Padimi Vidya Tadiya. Anybody, all the people, whether all people know it or not, don't know it, I want to know first of all. Manvita, Padimi Vidya Vastunda, Padimi Vidya Tadiya Chaviti. Vastunda? Yes, sir. Chaptava Padimi Vidya Tadiya Chaviti Chapu. Heltia? Hello, Padya Vidya. Hello. చెప్తుందా? శ్రీవిభా చెప్తుందా? పాడ్యమి విద్యా తదియా. పాడ్య విద్య తదియ చౌతి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పంచదశి అమావాస్య అథవా పౌర్ణమి. వెరీ గుడ్. బాగా చెప్పినావు. నెక్స్ట్ మన్విత నువ్వు చెప్తావమ్మా? మన్వితాకి వస్తుందా? ఒకరు నీతో అడుగుతాను. మన్వితాకి వస్తుందా రాదా? నేర్చుకోవాలమ్మా. నీకు పోతే మీ అప్ప దగ్గర కానీ మీ అమ్మ దగ్గర కానీ కూర్చొనేసేసి పాడ్యమి విద్య తదియ చవితి అన్ని నేర్చుకోవాలి. నీకు వస్తుందా? అనిరుద్ధ్ వస్తుందా? అనిరుద్ధ్ కానీ అభినవ్ కానీ ఎవరికి వస్తుంది? వస్తుందా? అభినవ్ ఒకరు చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. పాడ్యమి విద్య తదియ చవితి పంచమి సప్తమి. తప్పు. పంచమైన తర్వాత ఏమి? పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి పూర్ణిమ లేక చతుర్దశి. ఎక్కడ పోరా? చతుర్దశి పూర్ణిమ లేక అమావాస్య. సరేలేదు, నీకు వస్తుంది. ఇలా చేస్తున్నావు కాబట్టి నీకు వస్తుంది. ఊరికే జస్ట్ అడిగానంత ఊరికే ర్యాండమ్ గా అడుగుతున్నా అంతే. మీకు అందరికి వస్తుందా? యోషిత నీకు వస్తుందమ్మా? నేను రాజ్ సార్ నేర్చుకోవాలమ్మా. అయితే పాడ్యమి విద్య తదియ అన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ లో ఏమడుగుతానంటే మిమ్మల్ని అందరినీ మీరు ఏ తిథి రోజు పుట్టారు అని అడుగుతాను. నేను పాడ్యమి రోజు చైత్ర మాసంలో ఫలానా సంవత్సరము అని చెప్పాలి మీరు. మీకు అది పౌర్ణమి రోజు పుట్టినాను. పౌర్ణమి రోజు పుట్టావా? మరి పౌర్ణమి రోజు ఏ నెలలో పుట్టావు? శ్రావణ మాసం పౌర్ణమి. ఏ సంవత్సరం ఏమి? 2008.
అలా కాదు 2008 కాదు, ప్రభవ విభవ శుక్ల అది చెప్పాలి. అక్షయనామ సంవత్సరం అట్లా ఏదో చెప్పాలి. ప్రభవ నామ సంవత్సరం. ఇప్పుడు ఏం సంవత్సరం నడుస్తుంది? ఇప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ సంవత్సరం? వికారి వికారి శార్వరి నామ సంవత్సరం. శర్వారి సార్. శార్వరి నామ సంవత్సరం. శార్వరి నామ సంవత్సరం. వినయ, యు నో ఆల్ దీస్ థింగ్స్. ఇది పాడ్యమి విద్య తదియ, యు నో ఇట్? వాట్ సార్? పాడ్యమి విద్య తదియ. In Tamil, what some other names may be there, I don't know. Telugu, Kannada, these names are there. Padyami, Vidya, Tadiya, Chaviti, Panchami, Shashti, like that. I have heard it, sir, but I don't know the. You don't know, you have to learn by heart all these 12. All these things you have to by heart. Next class. Sarena? Next class you have to by heart and come. అష్టమి రోజు పుట్టాను, తన పితృకి నామ సంవత్సరం. Very good. Samhita వస్తుందా? Samhita, you know all these things? Samhita must be knowing. ఇదండి పాడ్యమి విద్య. వస్తాయి కదమ్మా, పాడ్యమి విద్య తదియ వస్తుంది కదా? వచ్చండి. వెరీ గుడ్. వద్దు, నో ప్రాబ్లం, చెప్పే పని లేదు. ఊరికే అడిగాను, ఇంకా మిగతా అందరికి వచ్చారు. జస్ట్ క్యాజువల్ గా అడిగాను. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే దీనికి ఒకటి చెప్తాను. ఎలా అని కాదు, దీనికి ఒక్కొక్క తిథికి ఫర్ ఈచ్ తిథి దేర్ ఈజ్ ఎ ఫెస్టివల్. వాట్ ఈస్ ద ఫెస్టివల్? పాడ్యమి, సంవత్సరాది పాడ్యమి, which means Ugadi. You have to remember, next class when I ask, you should tell like this. Padyami, Samvatsaradi Padyami, which means Ugadi. Vidya, what is Vidya? Bhanu Vidya. Bhanu Vidya. Bhanu Vidya means it is supposed that Surya was born on this day. Vidya. Bhanu Vidya. Vidya, Bhanu Vidya. Tadiya. What is the Tadiya? Akshatadiya. Akshatadiya, very good. Akshatadiya. Saviti. Chaviti and here Chaviti. Sankash Chaviti. Saviti. Vinayaka Chaviti. Vinayaka Ganesha's birthday. Normally every month kada? Ganesha's birthday. Ganesha's birthday. Chaviti. Chaviti, Vinayaka Chaviti. Panchami. Panchami, what is Panchami? Preetham, what is Panchami? I know, Nagar Panchami. నాగర్ పంచమి. నాగర పంచమి లేకుంటే గరుడ పంచమి. ఓకే, వెరీ గుడ్. పంచమి, గరుడ పంచమి. షష్ఠి. సిరియాల్ షష్ఠి. సిరియాల్ షష్ఠి. సిరియాల షష్ఠినా? నేను వినలేదప్పా, ఇది ఏమోనో నాకు తెలియదు, మరి ఉందేమో తెలియదు. మరి సుబ్రాయణ షష్ఠి అంటాం మామూలుగా. సుబ్రాయణ షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి పుట్టిండే దినము. సిరియాల షష్ఠి ఉందేమో నాకు తెలియదు, మరి ఏమన్నా ఉందేమో. ఎవరికైనా తెలుసునా సిరియాల షష్ఠి? ఉన్నారు సార్, వాడిది అబ్బాయి పుట్టినరోజు. సిరియాలోనికా అంటే ప్రసిద్ధంగా ఉండేది చెప్పుకుంటాం కదా ఇక్కడ మనము. సిరియాల్ షష్ఠి. సరే సరే, నాగర పంచమి నెక్స్ట్ సిరియాల షష్ఠినా? సరే. ఏమో సుబ్రాయణ షష్ఠి అలా నేర్చుకోండి. సుబ్రాయణ షష్ఠి యూనిఫామ్ గా. షష్ఠి, సుబ్రాయణ షష్ఠి. సప్తమి, రథసప్తమి. రథసప్తమి, వెరీ గుడ్. అష్టమి, దుర్గాష్టమి. 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 అష్టమి, దుర్గాష్టమి. నవమి, మహర్నవమి లేకుంటే శ్రీరామనవమి. వెరీ గుడ్. ఆల్ దీస్ ఈస్ ఆర్ ఓకే. నవమి. దశమి, దశమి, విజయదశమి. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. శివివా, వెరీ గుడ్. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఆల్ దీస్ థింగ్స్. వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి. ద్వాదశి, తీర్థాట ద్వాదశి. వెరీ గుడ్. తీర్థాణ ద్వాదశి. ఎవరు చెప్పింది తీర్థాణ ద్వాదశి? ఎవరు చెప్పారు? నేను. ఎవరు? అనిరుద్. వెరీ గుడ్. తీర్థాణ ద్వాదశి, వెరీ గుడ్. ద్వాదశి. త్రయోదశి, ధనత్రయోదశి ఒకటి, శని త్రయోదశి ఒకటి. శని మహాత్ముడు పుట్టినరోజు కూడా అదేనంట. శని త్రయోదశి లేకుంటే ధనత్రయోదశి. త్రయోదశి. చతుర్దశి, నరక చతుర్దశి. నరక చతుర్దశి, వెరీ గుడ్. దీపావళి అమావాస్య. పౌర్ణిమ, గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ, బుద్ధ పౌర్ణిమ అని ఇవన్నీ ఇంపార్టెంట్.
మీరు నెక్స్ట్ టైం క్లాస్కి వచ్చినప్పుడు ఎలా చెప్పాలంటే నేను అన్నీ చెప్పండి. శ్రావణ పూర్ణిమ తిథులు చెప్పండి అంటే మీరు ఎట్లా చెప్పాలా? పాడ్యమి, సంవత్సరాది పాడ్యమి, విధియ, భాను విధియ, తదియ, అక్షతరియ అట్లా చెప్పాలన్నమాట. అట్లా చెప్తే మీకు ఫెస్టివల్స్ వచ్చినట్టు ఉంటుంది, ఇది వచ్చినట్టు ఉంటుంది రెండు. అమావాస్య ఇస్ భీమ్ నవాస్య. భీమ అమావాస్య కూడా వెరీ గుడ్, అది కూడా వెరీ గుడ్. భీమ అమావాస్య ఇవన్నీ వెరీ గుడ్, అవన్నీ చెప్పొచ్చు, అలా చెప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ రోజు ఏదో ఒక్క పండుగ భీష్మ ఏకాదశి గురించి ఒక బ్రీఫ్ గా 2 లైన్లు మాత్రం చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ 7:50 ఉంది. ఏమి భీష్మ ఏకాదశి అంటే? ఎనీబడి నోస్ వాట్ ఈస్ భీష్మ ఏకాదశి? ఏకాదశి, భీష్మ ఏకాదశి. ఏమి భీష్మ ఏకాదశి? వాట్ డు యు మీన్ బై భీష్మ ఏకాదశి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? Sir, they do fasting in Bhishma Ekadasi. Bhishma Ekadasi we do fasting, but this is the day on which Vishnu Sahasranama was pronounced by Bhishma. That is the thing. Dharmaraja approached Bhishma. Dharmaraja approached Bhishma and asked him to tell the greatness of Sri Krishna, Sri Mahavishnu. At the time he was reciting this particular Vishnu Sahasranama on Bhishma Ekadasi. And one more thing, important thing is that on Bhishma Ekadasi day only, Bhishma attained Swargalokam. Bhishma pronounced that Swachanda Marana mantra and he went to Swargaloka. He left his body, he left his mortal body and went to Swargaloka. So this is Bhishma Ekadasi. So Bhishma Ekadasi special significance is that if you recite Vishnu Sahasranama on this day, it is as good as reciting 1000 times Vishnu Sahasranama in other days. అట్లా 1000 దినాలు మనం చెప్పుకున్నంత పుణ్యము ఆ ఒక్క రోజు వస్తుందంట. దట్ ఈస్ ద థింగ్. సో one person, one Vishnu Sahasranama, if you read on one time, it is as good as reading 1000 times. Sir, when is Bhishma Ekadasi? Sir, అర్జునుడు Bhishma Ekadasi, అర్జునుడు యుద్ధంలో ఆయన పడిపోతుంటే బాణాలేసి ఆయనది ఒక పట్టుకోబెట్టారు. కరెక్ట్. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవచ్చు సార్. ఎప్పుడు కావాల్సింటే అప్పుడు ఆయన సరిపోవచ్చు అనమాట. అంటే దేహం వదిలిపెట్టడానికి ఎనీ డే హీ కెన్ లీవ్, బికాస్ హీ ఈస్ హ్యావింగ్ ఏ వరం. వరం మీన్స్ హీ ఈస్ హ్యావింగ్ ఏ boon from his father. How he got the boon? Why did he give the boon? Anybody knows why he has given? Karthik was asking one question. When is Bhishma Ekadasi? It is Magha Shuddha Ekadasi. Magha Shuddha Ekadasi. Yes, sir. Magha Shuddha Ekadasi. Amy? Sir, I'm guessing, did Surya give Bhishma the boon? No. Bhishma's father has given the boon to him. Bhishma's father only has given the boon to him. It is there. Bhishma would have done pratigna, no? That Bhishma has done a pratigna that he will not marry. Bhishma, there is a story. Avunamma, very good. Bhishma has a very interesting story. Bhishma em chestadante, Bhishma he goes for the marriage proposal of his father. వాళ్ళ నాన్నకు పెళ్లి చూపులకు వెళ్తాడు అనమాట అతను. Anybody knows it? Sir, I know. You know it? Sir, I know. Who is that father? Who is the father of Bhishma? Shantanu. Shantanu, very good. Shantanu is the father. Shantanu fell in love with one lady by name Satyavati. And Satyavati's father puts a condition. What is the condition? Condition is that the boy that is born to Satyavati has to become the king of Hastinapura. Like that he puts a condition. He also had another wife, right, sir? Many people will be there. For kings, many wives will be there. No.
One is called Ganga, right? He Marcus. Ah, very good. Sorry, that is the story of Bhishma. Bhishma goes there. Bhishma arranged the marriage for his father. Then he goes for a pratigna. Pratigna ఏమంటే I will not marry anybody అని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు father was very much pleased and father gave the book. వాళ్ళ నాన్నే కొడుకు ఇస్తాడు అనమాట. నీ స్వచ్ఛంద మరణం ఉంటుంది. You die on your own. Whichever day you choose, you will die. Like that he gives the bone. That is the thing. Sir, why Bhishma will go to his father's why he will arrange his father's marriage, sir? Father marry only he will come, no sir. Huh? If they both marry only he should come, no sir. How would it? No, earlier Bhishma is the son of Ganga. Bhishma is the son of Ganga. Ganga is the wife of Shantana. Ganga is there, no, river Ganga. River Ganga is the wife of Shantanu. Sir, first wife. First wife. And they got 8 children. 7 children are killed in the river. As there is some other story is there. Only one Bhishma is alive. Then Ganga leaves Bhishma the hands of Shantanu and she leaves. There is no wife for Shantanu at the time. Shantanudiki tali ledu. Inga pedlam ledu appudu. Appudu he was searching for one more wife. Inkoka pedlam kosam vedukutunnadu. Appudu he saw Satyavati. Satyavati ne Yojana Gandhi antaru. Or Matsya-Gandhi, Yojana Gandhi, Satyavati all same. So appudu emotundi, they put a condition that only the son of Satyavati has to become the king. By the time Bhishma is already Yuvaraja, then he forgoes his Yuvaraja padavi and also he forgoes his kingdom and gives a pledge. For the sake of my father, I lose my kingdom. And he takes a pratigna. That is why Bhishma pratigna. Sir, Bhishma is so small, no, sir. How we will know this one? He is not a small person, big person only. Elder person only. By the time he has already learnt all astra, shastras and all these things from Parashurama. Sir, even Dronacharya learned from Parashurama. Dronacharya also Parashurama, Karna also Parashurama, like that. Brother of Bhishma. Yes, sir. Sir, you had told in your YouTube video that Dronacharya learned from Parashurama. Dronacharya had learned from Parashurama. Very good. I see it. Aradapitas, very good. Who is brother of Bhishma, sir? Huh? Brother of Bhishma. Brother of Bhishma, Vichitravirya, Chitrangada, Vedavyasa, all these are brothers. Vedavyasa, Chitrangada, Vichitravirya, all these persons are brothers of Bhishma only. After his father married Satyavati, there is so many stories are there for all these connected stories are there. Anyway, we are not concerned with all those stories because we are concerned with Bhishma Ekadasi today. So Bhishma Ekadasi is the day on which Vishnu Sahasranama was pronounced. Vishnu Sahasranama chepinaru aa roju. Similarly, Bhishma attained heaven on this day. Magha Shuddha Ekadasi. Aroju, what is the importance? What we are supposed to do? We are supposed to give on that day an umbrella, shoes, or slippers to any person. That is why we have to give on that day. Because Ratha Saptami is just a few days back only, 5 days back only. Ratha Saptami has come. Ratha Saptami means on that day Surya will be entering into the northern direction. Ratha Saptami. So because of this reason, it will be very hot season. In the hot season, we are supposed to give umbrella, all these things to any Brahmin. Like that, this is a tradition. Sarena? Sir, after his going from the kingdom, who became the king, sir, after Bhishma going from the kingdom? Where he goes, he will not go from the kingdom. No, he loses the kingdom. He makes his brother only, Vichitravirya, as king. He makes Vichitravirya as the king.
Sir, Hmm. Vichitra Virya's daughters are Ambika and Ambalika, right? Not daughters. Vichitra Virya not connected. Chitrangada. Vichitra Virya's wife. Vichitra Virya wife is Ambalika. Chitravirya's brother Ambika was and Ambalika. Chitrangada, and then Chitrangada was killed Chitrangada when in a Vichitra duel Virya. with a Gandharva. Vichitra Virya. Sir, So Chitravirya became a king when he was very young, when he was 16, 17. Very good. Vichitra Virya becomes a king. Second form. Form. sir, The Ambika is second for that day. Ambika kada Amba. Amba becomes Shikandi. Amba Shikandi అవుతుంది. అంబిక ఏమవ్వదు. అంబికకు ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలికకు పాండురాజు. పాండు. సార్ పాండు అలాగే ఒక పాండు డైస్ లో సరేలే. ఇది భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక్కడ చివరికి. సరే ఓకే, ఈరోజు ముగిద్దాం అయితేను. షల్ వి క్లోజ్? భీష్మాష్టమి రోజే పుట్టినాం సార్. I want to Anga turned into Shikandi by some because she wanted to kill Bhishma, right sir? Bhishma second is Amba, not Ambika. Amba. She wanted to kill Bhishma, right sir? And then she tried to ask many people, but suddenly she prayed to Lord Kartikeya. Big story is there. Amba story is a very big story. Amba story is big story. There are 3 daughters of Kashi Maharaj. Amba, Ambika and Ambalika. All the 3 people were fetched by Bhishma. He brought all these 3 persons. And 2 persons get married with Vichitra Virya. Amba says that I have loved Salva Maharaja and I will go away. So she goes out. So like that. So Ambika and Ambalika only marry with Vichitra Virya. Vichitra Virya dies. When he dies, then again Kartikeya. సార్ ద్రోణాచార్య అంత క్రూవల్ ఎందుకు? సార్ ద్రోణాచార్య మంచివాడు, పాండవులకి కౌరవుకి ఇద్దరికి సమానంగా చూస్తున్నాడు. అయితే వాడు ఏకలవ్యకి ఎంత క్రూవల్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు హంటరు, నేను నువ్వు తీసుకోను చేయలేదు. పాపం ఎక్కడా చేయలేదు. నేను నెక్స్ట్ క్లాస్ లో ఏకలవ్యుడి కథ చెప్తాను. అయితే నెక్స్ట్ క్లాస్ లో ఏకలవ్యుడి కథ చెప్తాను. మనం సినిమాలో చూసే కథ తప్పు కథ. అది సినిమాలో చూసిన కథ తప్పు. సినిమాలో ఏం చూస్తామో అది మనకు తప్పుది. ఏకలవ్యుడి కథ అది కాదు. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. అయితే సరేనా? టైం అయిపోయింది కదా ఇప్పుడు, అందువల్ల. వేదవ్యాసుడు వారియర్ గానే ఉండాలి కదా సార్. హీ షుడ్ ఆయనే కదా సార్ రాజ్యాన్ని పాలించేది. తర్వాత ఆయన ఎక్కడ రాజ్యం పరిపాలించారు కదా. వేదవ్యాసుడు రాజ్యం పరిపాలించాడు సార్. బట్ హీ ఇస్ ద son of a king, no sir. He should. వేదవ్యాసుడు సన్ ఆఫ్ ద కింగ్ కాదు కదా, పరాశరుని కొడుకు కదా వేదవ్యాసుడు. పరాశరుడు ఋషి, పరాశరుడి తండ్రి శక్తి, శక్తి తండ్రి వశిష్ఠుడు. సో వశిష్ఠుడి మనముడు అతను పరాశరుడు. అంటే గ్రాండ్ సన్ ఆఫ్ వశిష్ఠ మహర్షి. హీ ఈజ్ ఆల్సో ఏ రిషి, రిషి సన్. వేదవ్యాస ఈజ్ ద సన్ ఆఫ్ ఎ రిషి. Sir, who is the grandfather of grandfather of Vedavyasa? Vedavyasa's grandfather is Vashishta. Shakti. Grandfather is Shakti. Vedavyasa's father is Parashara. Parashara's father is Shakti. Shakti's father is Vashishta. Yadam Vashishta Naktaram Shakte Pautra Vagamasham Parasharatmajam Vande Shukatatam Taponidhi. Like that it is there. ద్వాదశి నెట్లు గుర్తు పెట్టుకోవాలా? యా పండుగ? ఎవరిని? ఏది ద్వాదశి? ద్వాదశి తీర్కాణ ద్వాదశి. తీర్కాణ ద్వాదశి. తీర్కాణ ద్వాదశి వస్తుంది కదా. తీర్కాణ ద్వాదశి తులసి పండుగ. తులసి పండుగ.
తీర్కాణ ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి. అది సెలవు ఉన్నాయి కొన్ని, ఏదో మరి ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం ఒకటో రెండు. సార్ ఏమి సార్ అంటారు చెప్పడంలే. ఏదో కథల్లో చాలా డౌట్స్ ఉంటుంది. ఈ రోజు చాలే మనకు, నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో ఏకలవ్యుడి చెప్పుకుందాం కావాలంటేను. సరేనా? ఈ రోజు ముగిచ్చేద్దాం అయితేను. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆఫ్ చేస్తాను. Thank you, sir. థ్యాంక్ యూ.